విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మూడవ రోజు స్వామి అమ్మవార్లకు చిలుక వాహనోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో అర్చకులు శ్రీకాంత్ శర్మ, కామాక్షి దేవి రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వివిధ పరిమళ పుష్పాలతో దేవదేవేరులను అందంగా అలంకరించి మంగళ వాయిద్యాలు బాణసంచా నడుమ గ్రామ పురవీధుల్లో చిలుక వాహనంపై ఊరేగించారు. కార్యక్రమానికి ఉభయకర్తలుగా కొమారి పట్టాభి కుమారుడు, కొమారి రాము, పెద్దకాపులు, గ్రామస్థులు కుటుంబ సభ్యులు వ్యవహరించారు. బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దేవాలయ ధర్మాదాయ శాఖ అధికారులు కార్యనిర్వహణాధికారి రామకృష్ణ, వెంకటేశ్వర్లు, గ్రామ పెద్దలు, ఉభయకర్తలు పర్యవేక్షిస్తున్నారు.
కామాక్షి దేవి రామలింగేశ్వర సమేత ఈ అంటే ఏట బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో అంటే ఈ శిలకు వాహన మా పన్నపూడి పెద్దపాలెం గ్రామానికి సంబంధించింది. అది మా 4 ఊళ్ళు ఉన్నాయి. అది ఏటా ఒక ఊరికి మేము నిర్ణయించుకున్నాము. ఈ చేప మా పన్నపూడి కొత్తూరు గ్రామానికి సంబంధించి శిలకు వాహన. ఈరోజు ఈ ప్రోగ్రాంలో బాగా కూడా ఇది గ్రూప్ డాన్స్ ప్రోగ్రాము, ఇంకా ఇది పూలంగ సేవ కానీ, కోలాట, కీలు గుర్రాలు, డీజే బాక్సు, ఇది స్వామికి ఘనంగా అంగరంగ వైభవంగా ఈ బ్రహ్మోత్సవం మా కొత్తూరు గ్రామం తరపున మేము ఈ సంవత్సరం చేసుకుంటున్నాము. ఇలాగనే శ్రీ కామాక్షిదేవి సమేత రామలింగ స్వామి దయ వల్ల, అలాగనే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఆయుర్వేదంతో అందరూ అందరూ సంతోషంగా ఉండాలని మేము భగవంతుని కోరుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాము. పెద్దపాలెం అంటే మొత్తం 4 గ్రామాలవి. పాతూరు, కొత్తూరు, వెంకటనారాయణపురం, లక్ష్మీపురం. అంటే ఈ 4 గ్రామాలు ప్రతి ఏటా ఈ యొక్క చిలక వాహనం అంటే మొదటిది 2వ రోజు అనుకుంటాను. ఆ రోజు చిలక వాహనం ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటాము. అలాగే ఈ సంవత్సరం ప్రత్యేకంగా మాకు ఇంకా ఈ గుడిని మాకు కూడా మా మత్స్యకారులు కూడా ఇంకా బాగా భక్తితో కానీ ఇంకా ఇతరత్ర ఏదైతే కూడా మాకు బలంగా మా గ్రామం ద్వారా అయితేనేమి మా మత్స్యకారు గ్రామాల ద్వారా అయితేనేమి కూడా మా ఘనంగా ప్రతి సంవత్సరం కూడా ఇంకా ప్రతి సంవత్సరం ఇంకా ఊపు సక్రంగా సంతోషంగా జరిపించుకుంటామని, అలాగే మీడియా వాళ్ళకి ఇక్కడికి వచ్చేసినటువంటి భక్తులకు అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 2024 సంవత్సరంలో శ్రీ కామాక్షిదేవి శ్రీ రామలింగేశ్వర స్వామి సమేత ఈరోజు బ్రహ్మోత్సవాల సందర్భంగా 2వ రోజు చిలక వాహనం. ఈరోజు ఇది ఆనవాయితీగా మత్స్యకారులకు వస్తుంది. ఈ ఉభయాన్ని మా తాతల ముత్తాతల కాలం నుంచి ఇక్కడ ఉభయాలను చేసుకుంటున్నాము. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా పూలంగ సేవ కావచ్చు, కోలాటాలు కావచ్చు, కీలుగుర్రలు కావచ్చు, గ్రామంలో డీజే బాక్సులు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ జరిగినటువంటి సాయంత్రం నుంచి అల్లహోలంగా ప్రసాదాలు వితరణ, ఇంకా బ్రహ్మోత్సవాలు ఈరోజు చూసినటువంటి కార్యక్రమాల్లో మత్స్యకారులందరూ పాల్గొని ఈ సంవత్సరం కొండపూడి కొత్తూరు గ్రామం నుంచి ఈ ఉభయాన్ని జరిపిస్తున్నారు. ఏటా ఈ అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని ఆ మత్స్యకారులందరూ సల్లంగా ఉంటూ, అలాగే భక్తులు అందరూ ఈ గ్రామస్తులే కాకుండా జిల్లా వాసులు ఆంధ్రప్రదేశ్ కూడా సుశక్తంగా ఉండాలని కోరుకుంటూ ఈ బ్రహ్మోత్సవాన్ని జరిపించుకుంటున్నాము.